బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి గోశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమలలోని ఎస్వి గోశాలలో 100కు పైగా గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోశాలకు వెళ్లడానికి ర్యాలీగా బయలుదేరిన ఎంపీ గురుమూర్తి భూమన వైసీపీ కార్యకర్తలు గోశాలకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. సో అక్కడే కూటమికి సంబంధించిన నేతలు కూడా అక్కడే ఉండడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. గోశాల వద్దకు వైసీపీ నేతలు భూమన, ఎంపీ గురుమూర్తి చేరుకున్నారు. సో దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే తిరుపతి గోశాల వద్దకి వైసీపీ నేతలు ఎంపీ గురుమూర్తి, భూమన, వైసీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తూ ఉంది. సో అక్కడ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపీనాథ్ ఉన్నారు. గోపీనాథ్, చెప్పండి, అక్కడ ఏం జరుగుతుంది గోశాల వద్ద? గోవర్ధన్, మొత్తం మీద అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ గోశాల వద్దకు రావడం జరిగింది. అదేవిధంగానే కాసేపటి క్రితం తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇద్దరి మధ్యన అంటే ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ మధ్యన తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు, కాసేపటి క్రితమే అంటే ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగినటువంటి ఎంపీ గురుమూర్తి కూడా ఇక్కడ నుంచి కూడా నేరుగా వెళ్లిపోవడం జరిగింది. అయితే అంటే తిరుపతి అంటే ప్రధాన ఆరోపణ ఒకటి, తిరుపతిలో పెద్ద ఎత్తున అంటే గోశాలలో దాదాపుగా 100కు పైగా గోవులు చనిపోయాయంటూ కూడా రకరకాల కామెంట్స్ చేసిన నేపథ్యంలో మొత్తం కూడా ఈ వివాదం నడిచిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూద్దాం, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అటు వెనకాల నుంచి వచ్చారట, సీట్ల ఖాళీ లేదా, ఎక్కించుకొని రావచ్చు. ఇదే భూమి ఆడలేడు, గోడ బయట ఎస్పీ గారిని అడిగి ఎస్పీ గారి నుంచి ఎస్పీ గారి ద్వారా వచ్చారు. ఎక్కడ దూడు రాలా, సెక్యూరిటీ తీసుకుని వచ్చారు. బయట నుంచి కూడా అలౌ చేసినారు. చూశారు కదా, 4 వెహికల్ కాన్వాయ్తో వచ్చాడు, గోడ కూర్చున్నాను అబద్ధం చెప్తాడు. ఇంతకన్నా పచ్చబద్ధమా? ఇంతకన్నా కరుణాకర్ రెడ్డిని రమ్మన్నావు, ఓకే. పల్లా శ్రీనివాస్ గారు రమ్మన్నావు, ఆయన ప్రతినిధిగా మేము వచ్చాం, నువ్వు రావాలి కదా. లేదా నీ ప్రతినిధిగా వచ్చిన ఆయన చెప్పేసిపోవాలి కదా. కరుణాకర్ రెడ్డి దగ్గరికి రండి అని చెప్పేసిపోతాడా? దానికోసం నువ్వు వీడికి రావాలా? వీడికి మేము వచ్చిన సవాళ్ళు స్వీకరించాం, జవాబు చెప్తున్నావు. నువ్వు జవాబు చెప్పకుండా మీరు రండి కరుణాకర్ రెడ్డి గారికి, ఆయన చెప్తాడంటే ఎంత? మొత్తం మీద అంటే ఎమ్మెల్యేలతో తీవ్ర వాగ్వాదం చేసినటువంటి ఎంపీ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డికి ఉంది. ఈ తిరుపతి పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకైనా మారాలి. మీరు ఈ రోజుతో మీరు చెప్పండి, ఈ వివాదానికి ఇంత క్లోజ్ అయినట్టు? మేము ఎప్పుడో క్లోజ్ చేసేసాము. ఆయన రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వెంకటేశ్వర స్వామితో గోవులతో పెట్టుకున్నాడు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. వెంటనే ఈ డ్రామాలకు మీరు పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం. ఈ రోజు వస్తున్నారు, మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకొచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక మాట అంటారు. ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు, మీరు రండి మిమ్మల్ని అవును లేదు, మేము 100 మంది అనుచరుతున్నామంటే ఇదేమి గోదా కాదు, ఇది గోదా కాదు, గోశాల. గోదాకి ఏదో ఫైటింగ్ వచ్చినట్టు మేము 100 మందితో వస్తాం, 1000 మందితో వస్తా అంటే కుదరదు నాయన. ఇది గోశాల, ఆవులు భయపడతాయి. నువ్వు రా, నీతో పాటు 5 మంది రా, మేము కూడా ప్రతినిధులు మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి, నువ్వు చెప్పినటువంటి మాటలకి ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు. కాబట్టి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పు, వెంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు. గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోనని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద తిరుపతి నిరూపించమని మేము అందరం జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా అడిగితే ఈ రోజు రావచ్చు కదా. ఇదొక డ్రామా. ఎంపీ గారిని పంపించారు, ఎంపీ గారు వచ్చి మాట్లాడేసి మీరు ఎస్కార్ట్ ఇవ్వలేదన్నారు. మేము వీడియోతో సహా చూపించాము. ఎస్కార్ట్ వాళ్ళ ఇంటి ముందర ఉంది, వచ్చేదానికి ఇబ్బంది లేదు అనేసి. మేము 5 గంటల సేపు 8 నుంచి 1 గంట వరకు ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, రమ్మని చెప్తున్నాం. నువ్వు ఆడే నాటకాలలో ఇదొక డ్రామా అనేసి నిరూపించింది. నువ్వు చెప్పింది అబద్దాలు. 100 ఆవులు చనిపోయినాయన్నారు, 7 చనిపోయింది 34 ఆవులు. ఈ 34 ఆవులకు రికార్డ్స్ ఉన్నాయి. ఇది నిరూపించు. అబద్దాలు చెప్పి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు అబద్దాలు చెప్పావనేసి మేము ఈ రోజు
ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేలందరూ తిరుపతిలో డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా నువ్వు ఆడే నాటకాల్లో చల్లవు, తిరుపతి ప్రజలకు బాగా తెలుసు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తం మీద అంటే ఎమ్మెల్యేలు ఇక్కడే దగ్గరుండి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళకి అవకాశం కల్పిస్తామంటూ కూడా ఎంపీని కూడా రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగానే భూమన కరుణాకర్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఆయనకు కాన్వాయ్ సపరేట్ గా పోలీసు భద్రత మధ్యన కూడా కాన్వాయ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆయన రాకుండా ఆగిపోయాడంటూ కూడా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం తిరుపతి ఎంపీ గురుమూర్తి వచ్చిన నేపథ్యంలో అంటే ఒకవైపు ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎంపీలకు సంబంధించి ఎంపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద గత వారం 10 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే గారు మీరు చూసుంటారు. ఇప్పుడు ఎంపీ గురుమూర్తి గారు వచ్చారు. గురుమూర్తి గారు వచ్చి నాకు ఎస్కాట్ ఇవ్వలేదు, ఎస్కాట్ ఇస్తే కరుణాకర్ రెడ్డి వస్తారన్నారు. పోయి పిలిస్తే కూడా ఎస్కాట్ ఇస్తామంటే మాకు 100 మందితో వస్తామన్నారు. మేము ఎక్కడెక్కడ 100 మంది లేదు. కానీ గురుమూర్తి గారు వచ్చారు. గురుమూర్తి గారు ఏ విధంగా వచ్చింటే ఆ విధంగా రావచ్చు. ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి గోడ దూకున్నాడు, గోడ దూకి ఎక్కడ రాడు, నేరుగా ఎస్కాట్ తీసుకుని వచ్చారు ఎస్పీ గారు. మేము ఆయన ఒకటి అడిగాం, మీరు వచ్చారు, మీకు ఎందుకు హిందుత్వపైన దాడి చేస్తున్నారు, రండి ఆవులు చచ్చిపోయి చూద్దాం అంటే ఎక్కడా పరిశీలించకుండా ఏదో వచ్చాము అని చెప్పే విధంగా వెళ్ళారు తప్పించి ఆవులు పరిశీలనకు రాలే గోశాలకి. ఒకటే మీ ద్వారా అడుగుతున్నాం, ఎందుకు మాకు ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ బాబు గారు అన్ని కులస్తులకు అన్నదమ్ములాగా చూసుకుంటాం. మీరు గతంలో చూసుకుంటారు 2014 నుంచి 19కి చంద్రన్న కానుక గాని, రంజాన్ తోఫా గాని, క్రిస్మస్ కానుక గాని ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కింది. ఈ వైఎస్ఆర్సీపీ ఏ రోజు ఇలా అటువంటి దీంట్లో ఈ రోజు అన్ని కులస్తులు ఒకటిగా ఉన్నా ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎందుకు హిందుత్వ పైన పడుతున్నాడు? ఒక నాస్తికుడైన కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నారు? మీరు ఇదే విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ప్రపంచం వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఏకదాటిపైన వస్తారు. ముఖ్యంగా ఈ రోజు క్రిస్టియన్ సోదరులు అయినా ముస్లిం సోదరులైనా అందరూ అన్నదమ్ముల్లా ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు. మీ రాజకీయం కోసం, మీ ఉనికి కోసం చేసే తప్పు కలిగే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఎవరు కానీ మూల్యం చెల్లించుకుంటారు. ఇంకైనా మీ ఇటువంటి ఆటలు ఆడొద్దని మీ ద్వారా తెలుసు. ఎందుకంటే గోవు వచ్చి గోవిందుడితో సమానం. మన ఇంట్లో ఏమి పూజ చేసినా గోమాతకు పూజ చేసి వెళ్తాం. అటువంటి గోమాత పైన దయచేసి చేయొద్దని మీ ద్వారా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కరుణాకర్ రెడ్డి కానీ ఆయన అనుచరులకు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద గోవర్ధన్ అంటే ఇక్కడ అంటే టీటీడీకి సంబంధించిన గోశాలలో ఇప్పటికీ కూడా అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఆరోపణలు చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. మరి ఎంపీ కూడా కాసేపటి క్రితం రావడం జరిగింది. అయితే ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను గోడ దూకొచ్చానంటూ కూడా అంటే ఎమ్మెల్యేలతో మాట్లాడిన నేపథ్యంలోనే అక్కడ వీళ్ళకందరికీ కూడా వాగ్వాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే మరి కాసేపట్లో భూమన కరుణాకర్ రెడ్డి కూడా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం అయితే ఉంది. అయితే ఇది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తాం. అందులో భాగంగానే అంటే ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చి అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా కూడా గోడలు దూకి మేము లోపలికి వచ్చాము, మమ్మల్ని పోలీసులను పెట్టి అణచివేస్తున్నారు, ఇట్లా రకరకాల కామెంట్స్ చేయడం ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో గోవర్ధన్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.